హలో మై డియర్ ఆస్పిరెంట్స్. ఈ రోజు మనం ఈ యొక్క గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే రాసినాం కదా. ఈ ఎగ్జామ్స్ లో ఎంత వరకు స్కోర్ దాటితే మనం ఒక సేఫ్ సైడ్ లో ఉన్నాము. ఎవరైతే నేను చెప్పే ఈ యొక్క సేఫ్ జోన్ స్కోర్ ఉందో దీనికంటే ఒక్క మార్క్ తక్కువ ఉన్నా కూడా మీ యొక్క ప్రిపరేషన్ విధానాన్ని వెంటనే మార్చండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మార్చాలనేది, రీసెంట్ గా మా ఫ్రెండ్స్ చాలా మందికి ఫోన్ చేసి ఏం రా చదువుతున్నావా, ఎట్లయితుందో ప్రిపరేషన్ అంటే, ఏం చదువు రా నాకు పక్కా గ్రూప్ 3 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది అని అంటారు. ఎన్ని స్కోర్ వచ్చినాయి అంటే తీరా చూస్తే చాలా తక్కువ మార్కులు వచ్చినాయి, బట్ నాకు గ్రూప్ 2 వస్తుంది, గ్రూప్ 3 వస్తుంది అని అనడం జరుగుతుంది అనమాట. ఎందుకురా ఇట్లా అంటారు అంటే, ఎవరైతే యూట్యూబ్ లో చాలా తక్కువ స్కోర్ కు అయ్యో ఇంత తక్కువ వచ్చినా మీకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉందని ఎవరైతే ఇలాంటి వీడియోలు చేసిరో వాళ్ళని నమ్మి ఇలా యొక్క ప్రిపరేషన్ విధానాన్ని ఆగం చేసుకుంటారు. ఎవరైతే స్కోర్ అనేది చాలా తక్కువగా వస్తుందో ఈ యూట్యూబ్ ఛానల్ చెప్పిన దాన్ని బట్టి నమ్ముకోవద్దు. మీ ఓన్ ప్రిపరేషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేయండి. నేను చెప్పే కట్ ఆఫ్ ను బట్టి జనరల్ డిస్కషన్ చేద్దాం మన ఇద్దరం. సాధారణంగా కట్ ఆఫ్స్ అంటే కట్ ఆఫ్స్ కాదు. ఫస్ట్ చూడండి, ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాసినావు, నేను ఎగ్జామ్ రాసిన. యాజ్ ఏ ఆస్పిరెంట్ గా మనం పరిశీలించినట్లయితే గ్రూప్ 2 పేపర్ తీసుకుందాం. గ్రూప్ 2 లో మనకి సాధారణంగా మనకి నార్మల్ గా 4 పేపర్స్ ఉన్నాయి. ఈ గ్రూప్ 2 లో మనకి 4 పేపర్ ఉన్నాయి. ఈ 4 పేపర్ లో యాజ్ ఏ ఆస్పిరెంట్ గా నేను అనుకున్నది, నేను భావించింది ఏంటంటే, నార్మల్ గా జనరల్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు వేరు, ఉద్యోగం సాధించడానికి రావాల్సిన మార్కులు వేరు. ఇందులో భాగంగా నేను గెట్ చేస్తుంది ఏంటంటే, పేపర్ వన్ లో సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ఒక 75 చేయవచ్చు, బట్ ఉద్యోగం రావాలంటే మాత్రం 80 మార్కులు రావాల్సింది పేపర్ 1. పేపర్ 2 విషయానికి వచ్చినప్పుడు, పేపర్ 2 లో మనం చూసినట్లయితే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. సీరియస్ ఆస్పిరెంట్స్ ఒక 90 వరకు స్కోర్ చేయొచ్చు. బట్ ఉద్యోగం రావాలి కదా, సీరియస్ ఆస్పిరెంట్ అయితే సరిపోదు కదా. ఉద్యోగం రావాలంటే మాత్రం మనం అందాజుగా ఒక 95 అయితే తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 3 కి చూసినట్లయితే, పేపర్ 3 విషయానికి వచ్చినట్టు ఎకానమీ కొంచెం టఫ్ గా ఉన్నటువంటి పేపర్. ఇలాంటి పేపర్ లో మనకి ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ ఎకానమీ మొత్తం డేటాబేస్ లో రావడం వలన మనం పేపర్స్ లో మనం ట్యాకిల్ చేయడం కూడా చాలా ఇబ్బంది అయింది. ఇలాంటి సందర్భంలో 90 స్కోర్ చేస్తే నార్మల్ గా ఓకే అనుకోవచ్చు, బట్ 95 మార్కులు అనేది ఎకానమీలో కూడా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఉద్యోగాలు అనేవి చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీని బట్టి మనం డిసైడ్ కావాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 4 విషయానికి వచ్చినప్పుడు, పేపర్ 4 క్వశ్చన్స్ అనేవి లెంతీగా ఉన్నప్పటికీ మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఆన్సర్ చేయడానికి కొంచెం ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి దానిలో జనరల్ గా నార్మల్ ప్రిపరేషన్ అయిన విద్యార్థి ఒక సీరియస్ ఆస్పిరెంట్ అనేటువంటి 100 మార్కులు వరకు చేయొచ్చు, బట్ ఉద్యోగం రావాలంటే మాత్రం మనం ఒక 105 చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ టోటల్ చేయండి. ఓకే, 375, 375 ఇది 350. అంటే జనరల్ గా చదివిన వాళ్ళకి 355 వచ్చే అవకాశం ఉంటుంది, బట్ ఉద్యోగం రావాలంటే మాత్రం 375 అనేది స్కోర్ అనేది రావచ్చు. 375 స్కోర్ అనేది కంపల్సరీ రావాల్సిందే. రేస్ లో ఉండాలంటే 375 రావాల్సిందే. నేనేం చెప్తున్నానంటే, ఫైనల్ గా మనకి వేకెన్సీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. మీరు కాక ఓపెన్ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులు ఏంటంటే, ఈజీగా మీకు ఎంత లేదన్నా ఓపెన్ లో 380 ప్లస్ ఉంటే మీరు హోప్ పెట్టుకుని మీ యొక్క ప్రిపరేషన్ బంద్ చేసి ప్రశాంతంగా పడుకోవచ్చు. 380 ప్లస్ ఉంటే ఓపెన్ లో. కానీ 380 కంటే తగ్గినట్లయితే మీరు బోర్డర్ లో ఉన్నట్టు. అంటే వస్తే మంచిదే, నేను రావద్దు అని అంటలేను. 380 కంటే కట్ ఆఫ్ తగ్గితే చాలా మంచిది. బట్ కాకపోతే మీ యొక్క ప్రిపరేషన్, మీరు ఉద్యోగానికి చాలా దగ్గరలో ఉన్నారు. 380 ఓపెన్ లో ఉండి 370 వస్తున్నాయి, మీరు బోర్డర్ లో ఉన్నట్టు. అంటే ఉద్యోగం వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. అలాంటి సందర్భంలో మీరు ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నెక్స్ట్ ఇమీడియట్లీ మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఎప్పుడైతే మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభిస్తారో, ఎంత లేదన్నా మళ్ళీ గవర్నమెంట్ సేమ్ అదే రేంజ్ లో వేకెన్సీస్ తో మళ్ళీ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 4 కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా 380 లోపు ఓపెన్ కేటగిరీ చెందినటువంటి వాళ్ళైతే 380 లోపు మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ ని ఇమీడియట్లీ స్టార్ట్ చేయండి. ఏదో రోజుకు ఒక 4-5 గంటలన్నా కంటిన్యూ చేస్తుందండి. రిజల్ట్ వచ్చినప్పుడు ఇంతకంటే తక్కువ ఉద్యోగం వస్తే చాలా సంతోషం. మీతో పాటు నేను కూడా సంతోషపడతా. బట్ మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం డిస్టర్బెన్స్ చేసుకోవద్దు. మీరు ఎప్పుడైతే ఈ యొక్క గ్యాప్ లో ఖాళీగా ఉంటారో, నాకు ఉద్యోగం వస్తాను ఉంటారో, రేపు 1-2 మార్కులతో ఉద్యోగం మిస్ అయినప్పుడు మీరు మళ్ళీ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మీరు మళ్ళీ గ్యాప్ అనేది ఎగ్జామ్స్ కి ఈసారి అంత లాంగ్ టైం అనేది ఉండకపోవచ్చు, దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు మళ్ళీ రీచ్ కావాలంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ని రోజుకు 1 గంట అయితే 1 గంట, 2 గంటలు అయితే 2 గంటలు ఇమీడియట్లీ స్టార్ట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా రిజర్వేషన్ బీసీ బి కానీ, బీసీ డి కానీ, వీళ్ళు మాత్రం 375, ఈ 375 కంటే ఒక్క మార్క్ తక్కువ వచ్చినా మీ యొక్క ప్రిపరేషన్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయండి. 375 వస్తే కొంచెం సేఫ్ జోన్ లో ఉండొచ్చు. ఇంకా వేరే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కానీ, లేదా బీసీ ఏ రిజర్వేషన్ కానీ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే 370 సబ్ ఇన్స్పెక్టర్ హైట్ తో పాటు ఎన్ని క్వాలిఫికేషన్ ఉంటే ఒక 370 వరకు ఈ యొక్క బీసీ, ఏది బీసీఏ కానీ, ఎస్సీ అండ్ ఎస్టీ ఈ మార్క్స్ కానీ ఉండొచ్చు అని నేను అభిప్రాయపడుతున్నా. 375 మాత్రం బీసీబీ అంటే డి వాళ్ళకి మాత్రం కంపల్సరీ 375 ఉండాల్సిందే. ఈ 380 ప్లస్ మాత్రం ఓపెన్ లో కంపల్సరీ ఉండాల్సిందే. ఈ మార్కుల కంటే మీకు ఒక్క మార్కు తక్కువ వచ్చినా కానీ మీకు ప్రిపరేషన్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయండి. ఈ యూట్యూబ్ లో 350కి వస్తుంది, 345కి వస్తుంది, 360కి వస్తుంది అని చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు. బట్ మీరు ఆడిన మీ యొక్క ప్రిపరేషన్ పక్కన పెట్టినట్లయితే రేపు 1-2 మార్కులతో ఉద్యోగం కోల్పోయినప్పుడు మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ కి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్న భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ మార్కుల కంటే ప్లస్ ఉమెన్ అయితే మీరు ఒకవేళ ఉమెన్ కేటగిరీ చెందినటువంటి వాళ్ళు అయితే -5 మార్కులు వేసుకోవచ్చు. వీటన్నిటికి ఈ 5 మార్క్స్ ఏదైతే ఈ కట్ ఆఫ్స్ ఉన్నాయో వీటికంటే మీకు దాకా ఎగ్జామ్ లో ఒక్క మార్కు తక్కువ వచ్చినా కానీ మీ యొక్క ప్రిపరేషన్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఏదైతే మనకి మళ్ళీ గ్రూప్ 2 రాబోతుంది, ఆ గ్రూప్ 2కి మీరు రేసులో ఉండాలంటే మొత్తం స్టడీని మాత్రం పూర్తిగా పక్కన పెట్టవద్దు. ఎప్పుడైనా కానీ ఒక గంట అయితే గంట కాదు, 2 గంటలు అయితే 2 గంటలు, ఒక 5-6 గంటలన్నా కనీసం ప్రిపరేషన్ లో ఉండాలి. ఉన్న తర్వాత రేపు రోజు ఉద్యోగం వస్తే సంతోషిద్దాం. ఒకవేళ ఉద్యోగం రాకపోతే నిరుత్సాహపడకుండా నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యాం. ఏంటన్నా అంతా చెప్తున్నాను, అంత వరకు వస్తాయంటే ఎందుకు రావు? వస్తాయి. చాలా మంది నువ్వు రాసిన, నేను రాసిన, మనకు రాకపోతే వేరే వానికి రావా?
మనకున్న 700 వేకెన్సీస్, ఆ 783 వేకెన్సీస్ లో చూస్తే ఈజీగా ఎంత లేదన్నా 400 పైబడిన వాళ్ళు, ఎంత లేదన్నా ఒక 50 నుంచి 60 మంది ఉండొచ్చు. 390 పైబడిన వాళ్ళు ఒక 400 మంది ఉండొచ్చు. 380 పైబడిన వాళ్ళు ఈజీగా 500, 600 వరకు ఉండొచ్చు. 370 మనం అనుకున్న కట్ ఆఫ్స్ లో ఉండొచ్చు. 370 దాటితే మీరు కొంచెం హోప్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ 370 బిలో ఉండి ఈ యూట్యూబ్ లో చెప్పినటువంటి క్లాసెస్ విని 350కి వస్తుంది, 345కి వస్తుంది. గ్రూప్ 1 ఉంది, ఫస్ట్ గ్రూప్ 1 ఇస్తారు, 500 మంది పోతారంటే గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి మధ్యలో టైం ఎంత ఉంది? 1 మంత్ లో ఏం కవర్ చేస్తారు గ్రూప్ 1 చదివిన వాళ్ళు గ్రూప్ 2 కి? ఇప్పుడు నేను గ్రూప్ 1 మెయిన్స్ రాసిన, గ్రూప్ 1 మెయిన్స్ రాసిన తర్వాత నాకు ఉన్న టైం ఎంత? గ్రూప్ 3 కి 15 రోజులు ఉంది, గ్రూప్ 2 కి 1 నెల ఉంది. 1 నెలలో కవర్ చేయొచ్చు, బట్ అంత రేంజ్ లో ఉండకపోవచ్చు. ఆ 500 మందిలో 100 మంది ఉండొచ్చు, బట్ 400 మంది అయితే ఉత్తగానే ఉంటారు కదా. ప్రిపరేషన్ మాత్రం పక్కన పెట్టొద్దు. ఉద్యోగం వచ్చినా రాకపోయినా రోజు ఒక 2-3 గంటలు వీలున్నప్పుడు చదవడానికి ఏం పోతుంది మనకి? చదివితే అయిపోతుంది కదా. ఉద్యోగం వచ్చినప్పుడే వస్తా, నేను బుక్స్ పట్టుకుంటా, అప్పుడే ఓపెన్ చేస్తా అంటే మళ్ళీ ఒక 2 మార్కుల దగ్గరకు వస్తే ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఉద్యోగం నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా అప్పుడు 4 గంటలు ఎక్కువ చదవచ్చు, బట్ ఇప్పుడు మాత్రం ఒక 2 గంటలు తక్కువ చదివినా ఏం కాదు, కానీ చదవనైతే చదవాలి. అంతో కొంత చదువుతూ మనకున్న పట్టుని దాని మీద కోల్పోకుండా బిట్స్ ప్రాక్టీస్ చేయడం, ఏదో ఒకటి సంథింగ్ చేస్తున్నట్లయితే కన్సిస్టెన్సీ అనేది ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకు కన్సిస్టెన్సీ లేకుండా నోటిఫికేషన్ వచ్చినప్పుడే మనం ప్రిపేర్ అవుతాం, అప్పుడే చదువుతాం అంటే మాత్రం ఉద్యోగాలు రావు. మనకి నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా దాన్ని నమ్ముకొని అది వచ్చినప్పుడు వస్తుంది, అది వచ్చే వరకు నేను సిద్ధంగా ఉండాలని కన్సిస్టెన్సీతోని ఎప్పుడైతే మనం ప్రిపరేషన్ విధానాన్ని కొనసాగిస్తామో అప్పుడే మనం విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నాకున్న నాలెడ్జ్ని, నాకున్న సబ్జెక్ట్ని మీకు కూడా షేర్ చేద్దాం అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ మార్క్స్ కంటే తక్కువ వచ్చినాయో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈజీగా ఈ యొక్క యూట్యూబ్ లో చెప్పే కటాఫ్ని నమ్మకండి. నమ్మి మీ యొక్క ప్రిపరేషన్ పక్కన పెట్టి నాకు ఉద్యోగంలో వస్తుంది దర్జాగా తిరిగితే ఉన్న సబ్జెక్ట్ లాస్ అవుతారు, ప్లస్ రేపు ఉద్యోగం రాకపోతే మళ్ళీ వచ్చి ఫ్రెష్గా స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క ప్రిపరేషన్ ని ఇప్పుడే మొదలు పెట్టండి. ఒకవేళ మీకు రివిజన్ కోసం అంటే ఆల్రెడీ చదివి దగ్గర కట్ ఆఫ్ లో మిస్ అవుతున్నారంటే రివిజన్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. మీకు క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, వీలున్నప్పుడల్లా, డ్యూటీ ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ టీమ్ బేస్డ్ తర్వాత క్వశ్చన్ ఎక్కడెక్కడ అడగవచ్చు అలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ ని మీరు తినుకుంటున్నాం లేకపోతే ఎక్కడో ఒక దగ్గర వింటుంటే మీకు సబ్జెక్ట్ అనేది రివైజ్ అవుతుంటుంది, మీరు సబ్జెక్ట్ మర్చిపోకుండా ఉండగలుగుతారు అనమాట. థ్యాంక్ యూ. ఇది గ్రూప్ 2 కట్ ఆఫ్ సంబంధించినటువంటి అనాలిసిస్.